డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. నేను మీ ఉమా. సో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. పిల్లలందరూ కూడా ఇప్పుడు 1 మంత్ నుంచి కష్టపడ్డారు. సో ఇంకా 1 వీక్ రిలాక్స్ అవుదాం, అలా చిల్ అవుదాం అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు చిల్ అయితే జాగ్రత్త, చాలా ఇబ్బంది పడతాం. సో కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ ఏప్రిల్లో ఫస్ట్ వీక్ నుంచి మనకి జేఈ సెకండ్ సెషన్ ఉంది, ఏపీ సెట్ ఉంది. ఓకే, తర్వాత బైపీసీ స్టూడెంట్స్కి నీట్ మే 3వ తారీఖు ఉంది. అలాగే మీకు కూడా నెట్ సెట్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ ఎంట్రన్స్ను మనము చాలా సక్సెస్ఫుల్గా, అంటే మీరు 9th నుంచి కూడా 9th 10th 11th 12th 4 years నుంచి కష్టపడి చదువుతూ ఉంటారు దీనికోసమే. సో ఇప్పుడు మీరు రిలాక్స్ కాకుండా జాగ్రత్తగా చదివితే భవిష్యత్తు మీదే అన్నమాట. ఓకే, సో నీట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఇది ఇంకా క్రూషియల్ టైం అండ్ క్రిటికల్ టైము. సో చాలా జాగ్రత్తగా ఈ 40 daysని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎంత బాగా సద్వినియోగం చేసుకొని రివిజన్ స్మార్ట్గా చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అయ్యే రేటు ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో చూద్దాం మనం ఇప్పుడు నీట్కి సంబంధించి ఏపీలో ఎంబీబీఎస్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఎలా ఉంది, సో ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ ఎలా ఉంది, అదేవిధంగా మనకి లోకల్లో కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బ్యాక్ వెళ్తే ఎలా ఉంది అనేది చూద్దాము. సో దీనివల్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడ మనకి ఆల్ ఇండియా కోటాలో ఎంతవరకు సీట్ వస్తుంది, అదేవిధంగా లోకల్ అయితే ఎంత ర్యాంక్కి మనకి సీట్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నీటు ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ గురించినటువంటి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పచ్చు నీట్ పిల్లలకి. సో మే 3rd మనకి, సో 18th అయిపోయింది. సో 40 days మీకు ఇంకా ఉంది. ఇక మనం నీట్కి అప్లికేషన్స్ 2026లో ఇప్పుడు దాదాపు 22 to 23 lakhsగా అప్లికేషన్స్ వచ్చి ఉండవచ్చు అనేది ఒక అంచనా. అది 25లో అయితే 22.76 lakhs రాశారు. అదేవిధంగా మనం 24లో చూసుకున్నట్లయితే 24.06 lakhs రాశారు. 24లో బాగా ఎక్కువగా రాస్తున్నారు. సో 23లో 20.87 lakhs. ఓకే, సో ఆల్మోస్ట్ గత ఏడాదిలో రాసినంత మందే ఉండొచ్చు మోస్ట్లీ ఈసారి కూడా. ఓకే, సో ఏపీలో చూసుకుంటే 57,934 మంది లాస్ట్ టైం రాస్తున్నారు. సో ఇక ఏపీలో సీట్స్, ఫ్రీ సీట్స్ చూస్తే మనకి గవర్నమెంట్ కాలేజెస్లోను ఫ్రీ సీట్స్ 4 కన్వీనర్ కోట ఏదైనా ఒకటే ఇది. సో 4,252 సీట్లు ఉన్నాయి మొత్తం అన్నీ చూస్తే. ఓకే, సో ఇందులో ఆల్మోస్ట్ 3,600 వరకు గవర్నమెంట్ సీట్స్, తర్వాత మీకు ఏ కేటగిరీ ఇవన్నీ కలుపుకుంటే మనకి 4,300 వరకు సీట్స్ దాదాపు ఉన్నట్టు లెక్క. ఇక మనకి 57,000 మంది అంటే 4,200 సీట్స్ ఉన్నప్పుడు ప్రతి సీటుకు దాదాపు 14 మంది పోటీ పడుతూ ఉన్నారు. సో ఈసారి కూడా దాదాపు అంతే 57,000 నుంచి 60,000 మంది రాసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఏంటి అంటే, ఒకవేళ పేపర్ చాలా ఈజీగా ఉంది అనుకుంటే దాదాపు ఓపెన్ కేటగిరీకి 610 to 625 మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టఫ్ ఉన్నింది అనుకోండి పేపరు 525 520 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అనేది ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈసారి పేపరు 25 లాగా అంత టఫ్గా ఉండకపోవచ్చు. మనం వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ చూసాము. తర్వాత వాళ్ళు అభ్యాస్ ఇచ్చారు, దాంట్లో ఇచ్చినటువంటి సిలబస్ కానీ మోడల్ పేపర్స్ కానీ చూసినప్పుడు మనకు అనిపించినటువంటిది మోడరేట్గా ఉండొచ్చు అనేది. సో
ఏదేమైనా కానీ ఏపీ పిల్లలకి చూస్తే మనకి 600 స్కోర్ ఓపెన్ కేటగిరీకి రావడం అనేది కొంతవరకు సేఫ్ అని చెప్పచ్చు. ఓకే. తర్వాత మనకి ఏపీలో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ చూస్తే ఎక్కడి వరకు మనకు సీట్ వచ్చాయి ఏమి అనుకుంటే మనకున్నటువంటి ఎస్వియు అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ 19 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్లో మనకి ఏయు వాళ్ళకి లాస్ట్ టైం ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ వచ్చేసి 25,334 ర్యాంక్ వరకు ఆల్ ఇండియా కోటాలో ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్లో లీస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. అలాగే లోకల్ వాళ్ళకైతే ఆంధ్ర యూనివర్సిటీ కింద 51,000 వరకు సీట్ వచ్చింది. 51,722 వరకు లోకల్కి సీటు వచ్చింది. సో మనకి ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి ర్యాంకు మనం ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి అనేది మీరు ఒకసారి ఈ విధంగా చూసుకొని ఈ 25,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి జిఎంసి పాడేరులో సీట్ వచ్చింది. అదే లోకల్లో అప్లై చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనమాట. సో దాన్ని బట్టి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మన ర్యాంకుని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియా కోటాలో విశాఖపట్నం లో మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వచ్చేసి 7,267 వరకు మాత్రమే కట్ ఆఫ్ అనేది ఉంది. సో మనకి 10,000 లోపల వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో అదే మనకి 18,972 లోకల్ ర్యాంక్ వరకు కూడా ఆంధ్ర లోకల్ వాళ్ళకి సీటు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వచ్చిందనమాట. సో దాన్ని బట్టి మనము ఎంత ర్యాంక్ వస్తే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే టాప్ కాలేజ్లో 7,000 అట్లా లోపల వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే లోకల్ ఉన్నటువంటి పిల్లలకి మన పిల్లలకి సీట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అంటే లోకల్లో సీట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి కాలేజ్లో మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా పోయినా కూడా మీకు అదే సీట్ వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. ఓకే. అదేవిధంగా మనము ఎస్విలో చూస్తే ఎస్విలో ఉన్నటువంటి మనకి 8 కాలేజెస్లో చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ 24,000 వరకు ఉంది. 24,637 పద్మావతి మెడికల్ కాలేజ్లో వచ్చింది. సో నంద్యాల మెడికల్ కాలేజ్లో వచ్చింది. అదేవిధంగా మనకి లోకల్లో చూస్తే లోకల్ క్యాండిడేట్స్కి 58,575 వరకు ఓపెన్లో వచ్చిందనమాట. ఓకే. సో అదే మనకి ఈ 24,000 వచ్చినటువంటి వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో అంటే మొత్తం ఆల్ ఇండియా వైడ్ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసినటువంటి వాళ్ళకి 24,000 వచ్చినటువంటి వాళ్ళకి నంద్యాల మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అదే లోకల్ ఎస్వియు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఈ 24,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు లోకల్లో అప్లై చేసుకుంటే మనకు ఎస్వియులో వచ్చిందనమాట. సో కర్నూలు మెడికల్ కాలేజ్లో 28,000 వరకు, తర్వాత ఎస్విఎంసి తిరుపతిలో 38,000 వరకు కూడా వచ్చింది. తిరుపతి కాలేజ్ కూడా మంచి కాలేజే. ఓకే. సో కాబట్టి మనము ఎక్కడ అప్లై చేసుకోవాలా అనేది మనకు వచ్చినటువంటి ర్యాంకుని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇది తర్వాత కూడా మళ్ళీ వీడియో అనేది ఉంటుంది. సో మళ్ళీ కూడా ఇంకా డీటెయిల్గా కూడా పెడతానమాట. ఓకే. సో దీన్ని బట్టి మనం ఎట్లా ఏంటి అని అప్లై చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. సో ఇక ఈడబ్ల్యూఎస్ చూస్తే ఏఈలో మనకి 28,373 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది. అదే ఎస్విలో చూస్తే మనకి 26,000 వరకు ఆల్ ఇండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ ఉన్నిందనమాట. ఓకే. తర్వాత ఓబీసీకి చూసుకున్నట్టయితే సో ఆల్ ఇండియా కోటాలో ఓన్లీ ఓబీసీ మాత్రమే ఉంటుంది. బీసీలో కేటగిరీస్ ఏమీ ఉండవు. సో ఓబీసీకి ఏయులో వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో 25,539 వరకు ఉంది. అదే చూస్తే కూడా ఆల్మోస్ట్ 25,274 వరకే ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్ అనేది ఉన్నిందనమాట. ఓకే. సో ఇక బీసీఏ బీసీడి అనేది ఏపీలో మాత్రమే, అంటే ఏపీ తెలంగాణలో మాత్రమే ఉంటుంది, కానీ ఆల్ ఇండియా కోటాలో మాత్రం ఓన్లీ ఓబీసీ అంటారు. ఓకే.
సో బీసీబీకి చూస్తే లోకల్లో ఏఈలో చూస్తే 87,000 వరకు కట్ ఆఫ్ ఉంది. అదే ఎస్వీలో 92,000 వరకు ఉంది. బీసీసీకి చూస్తే ఆల్మోస్ట్ మనకి 1,30,000 వరకు ఎస్వీలో ఉంది. ఏఈలో కూడా మనకు దాదాపు 1,00,000 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. బీసీడీకి చూసుకున్నట్లయితే ఏయులో 49,000 వరకు కట్ ఆఫ్ ఉంది. అదే ఎస్వీలో 92,000 వరకు బీసీడీకి కట్ ఆఫ్ అనేది ఉంది. సో బీసీఈకి చూస్తే ఏఈలో 1,50,000 వరకు ఉంది. ఎస్వీలో 1,06,000 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. సో ఇక ఎస్సీకి చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు ఎస్సీని లాస్ట్ ఇయర్ నుంచి ఎస్సీ 1, 2, 3గా కేటగిరైజేషన్ చేశారు. ఎస్సీ 1కి ఏయులో 2 lakhs వరకు కట్ ఆఫ్ ఉంది. ఎస్వీలో 5 lakhs వరకు ఉంది. ఎస్సీ 2కు ఏఈలో 1,48,000 వరకు ఉంది కట్ ఆఫ్. అదే ఎస్వీలో అయితే 1,81,000 వరకు కూడా కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ 3కి చూసుకున్నట్లయితే ఏఈలో 1,73,000 వరకు కట్ ఆఫ్ ఉంది. ఎస్వీలో 1,61,000 వరకు కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక ఎస్టీకి చూసుకున్నట్లయితే ఏయుకి లోకల్లో మనకి 2,61,000 వరకు, ఎస్వీలో చూస్తే 2,29,000 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. ఆల్ ఇండియా కోటాలో కూడా 1,50,000 వరకు కూడా ఎస్టీకి కట్ ఆఫ్ ఉంది. ఎస్సీకి వచ్చేసి మనకి 1,28,000 వరకు కూడా కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో మనకున్నటువంటి ఈ ఎంబీబీఎస్ సీట్లలో గవర్నమెంట్ ఫ్రీ సీట్స్లో కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా కోటా అనేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఉంది. సో మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఆల్మోస్ట్ దాదాపు ఈ ర్యాంకులు ఒక 1,000, 2,000 అటు ఇటుగా మనకి ర్యాంకులు అయితే ఇదే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఈ ర్యాంకులు వస్తే మనకి సీట్ గ్యారంటీ అనేది ఈ కేటగిరీలో అనేది ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో ఒక అవగాహన కొరకు మాత్రమే చేస్తూ ఉన్నాము. ఓకే, సో స్మార్ట్గా బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో రివిజన్ బాగా చేసుకోండి. బయాలజీని ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వండి. సో కెమిస్ట్రీ బిట్లు వదలకుండా ప్రాక్టీస్ చేసుకోండి. థియరీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. ఆర్గానిక్ కానీ ఏ చాప్టర్ నుంచి ప్రయారిటీ వైజ్ ఎలా బిట్స్ వస్తున్నాయి అని చూసుకొని చదువుకోండి. 10 years ప్రీవియస్ క్వశ్చన్లు చదువుకోండి. తర్వాత ఫిజిక్స్ని కొంత ప్రాక్టీస్ చేసుకోవాలి. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా చదువుకుంటే మనము సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.